తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకు మనందరం రిచ్ కాలేము? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఒక్కసారి చెప్పు, నువ్వు ఒక రోడ్డు మీద వెళ్తున్నావు, ఒక సూపర్ స్పోర్ట్స్ బైక్లో ఒక పర్సన్ వచ్చాడు, దిగి మాల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీ మైండ్లో ఏమొస్తుంది? ఆ స్పోర్ట్స్ కార్ అంటే మీకు చాలా ఇష్టం, ఆ లైఫ్ స్టైల్ కూడా ఇష్టం, కానీ ఆయన ఎంతమందిని మోసం చేసి అలా డబ్బున్నవాడయ్యిండు అంటే మీ మైండ్లో మనీ అంటే రిచ్ అంటే నెగిటివ్లా, పూర్ అంటే పాజిటివ్లా ఫీడ్ అయిపోయింది. ఫస్ట్ డబ్బున్నవాడంటే చెడ్డవాడు కాదు అని నిన్ను నువ్వు చెప్పుకోవాలి, నీ మనసుకు నువ్వు చెప్పుకోవాలి, నీ బ్రెయిన్లో నువ్వు ఫీడ్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఒక నెగిటివ్ నీ మైండ్లో ఫీడ్ అయితే నువ్వు అలా ఎప్పటికీ కాలేవు. నీ బ్రెయిన్ ఏమనుకుంటుంది, ఇది చెడ్డది, ఇలా మనం కాకూడదని. అసలు మనీ అర్నింగ్ గురించి, రిచ్ అవ్వడం గురించి నీ బ్రెయిన్ అసలు ఆలోచించదు. నువ్వు ఎంత మనసు నుంచి అనుకున్నా కాలేవు. సో మళ్ళీ ఎలా రిచ్ అవ్వడం, ఎలా మనం ఎందుకు రిచ్ కావట్లేదు? సెకండ్ రీజన్ ఫ్రెండ్స్, బ్యాడ్ ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే వేస్ట్ మాటలు మాట్లాడతారు, కానీ ఒక్కరిగిట బిజినెస్ గురించి, స్టార్టప్స్ గురించి, అంటే ఏదైనా కొత్తది కనిపెడతాము అన్న ఆలోచననే ఉండదు. అవును, నా ఫ్రెండ్స్ గిట్ట ఉన్నారు, కానీ మీరు వాళ్ళని మార్చాలి. మచ్చా ఇది కాదురా లైఫ్, ఇట్లా మనము బిజినెస్ చేయాలి, దాని గురించి ఐడియాస్ చెప్పి వాళ్ళని మీరు మార్చి, మీరు అంటే అందరూ సింగిల్ గేమ్ కాలేరు, కానీ మీరు సింగిల్గానే అవ్వాలి. కాకపోతే ఫ్రెండ్స్తో కూడా అవ్వాలి. మీరు ఒక్కరైతే ఏముంటుంది చెప్పండి, అందరు కావాలి. అప్పుడైతేనే మీకు మీ లైఫ్కి అనేది వాల్యూ ఉంటుంది. నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైంది అనుకుంటా. లాస్ట్ పాయింట్ వచ్చేసి నిన్ను నువ్వు నమ్మాలి. నిన్ను నువ్వు నమ్మకపోతే వేరే వాళ్ళు నిన్ను ఎలా నమ్ముతారా? ఫస్ట్ నువ్వు నమ్మాలి. నేను అయిపోతా మనసులో, బ్రెయిన్లో. నిన్ను నువ్వు ఫస్ట్ నమ్మడం నేర్చుకో. ఎవరిని నమ్మకు, ఫస్ట్ నువ్వు నమ్ముకో. ఎందుకంటే నువ్వు వీడికి వచ్చిన తర్వాత ఎవరు ఎలా నిన్ను మోసం చేస్తారో తెలియదు. అందుకని నువ్వు రిచ్ అయిపోతావని నువ్వు నమ్ము. తర్వాత నువ్వు నమ్మడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు నీకు థాట్స్ వస్తాయి, ఎలా అవ్వాలి. డైరెక్ట్ అయితే అవ్వలేం కదా, నీ బ్రెయిన్కి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఎలా అవుతావురా, నువ్వు అవ్వాలనుకుంటున్నావు కానీ ఎలా? అలాంటప్పుడు నువ్వేం చేయాలి? నాలాంటి యూట్యూబర్స్కి సబ్స్క్రైబ్ చేసి వాళ్ళ వీడియోస్ చూడడం వల్ల మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. లేదా బిజినెస్ ఐకాన్స్వి, బిజినెస్ మ్యాన్స్ అయిపోయిన వాళ్ళ ఇంటర్వ్యూస్ వినడం కానీ, వాళ్ళ బయోగ్రఫీస్ చదవడం కానీ, దానివల్ల మీకు ఒక వే అనేది తెలుస్తుంది. ఆ వేలో మీరు వెళ్తే మేబీ మీకు ఛాన్స్ ఉంటుంది. కానీ ఇంకా పర్ఫెక్ట్గా మీరు అసలు రిచ్ అవ్వడానికి చేసే మిస్టేక్స్ ఏంటి, చేయకూడని మిస్టేక్స్ ఏంటి, నేను ఇవన్నీ చేయగలనా, అసలు నా వల్ల అవుతుందా, అసలు నేనున్న ఫైనాన్షియల్ కండిషన్కి, నేను అవ్వాలనుకున్న కండిషన్కి అసలు నేను వెళ్ళగలనా అని మీకు అనిపిస్తే అసలు నువ్వు మనిషిలాగా ఎందుకు పుట్టావు ఒకసారి ఆలోచించు. ఒక కోడిలాగా పుట్టు వచ్చు కదా, లేకపోతే ఏ జంతువులాగా పుట్టకుండా నువ్వు మనిషిలాగా పుట్టావు అంటే దేవుడు నిన్ను పుట్టించడానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా. కారణం లేకుండా ఎవరు పుట్టరు. మనిషిలా పుట్టాలంటే ఎన్నో కోట్ల జన్మాలు దాటాలి. మీరు అన్ని జన్మాలు దాటి ఇప్పుడు పుట్టారంటే ఒక కారణం ఉంటుంది. నువ్వేమన్నా చేయగలుగుతావు మచ్చా, నువ్వు అనుకోవడమే లేట్. ఈడ అనుకోవాలంతే, ఏమైనా చేయగలుగుతావు ఈ ప్రపంచంలో. సో మిమ్మల్ని మీరు నమ్మడం అనేది ఫస్ట్, అండ్ అది మెయిన్. అది ఉంటే చాలు. అన్నీ అసలు రిచ్ ఎలా అవుతారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్, రిచ్ గురించి, డబ్బు గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. మీరు ఒకవేళ నన్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీకు అర్థమైంది అనుకుంటా నేనేం చెప్పాలనుకుంటున్నాను.